హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి ఈరోజు? ఓటర్ టర్న్అవుట్స్ గురించి. ఇది ఎందుకు చర్చనీయాంశం అయింది అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సుప్రీంకోర్టుకి కూడా ఈ విషయం వెళ్ళింది. సుప్రీంకోర్టు ఈ రోజే ఏం చెప్పింది? మేము ఈ విషయంలో ఇంటర్వ్యూన్ అవ్వలేము అని చెప్పింది. అసలు ఇక్కడ పొలిటికల్ పార్టీస్ అంటే మెయిన్గా అపోజిషన్ పార్టీ కానీ ఏడిఆర్ అనే ఎన్జిఓ కానీ ఏం ఈసీఐ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి? అసలు ఈ ఫార్మ్ 17C అంటే ఏంటి? దాని విషయంలో ఈసీఐ ఏం చెప్తోంది? లీగల్ మ్యాండేట్ లేదు, ఇది కంపల్సరీగా డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు అని ఎందుకు చెప్తోంది? అసలు ఇక్కడ ఎలిగేషన్స్ అనేది ఏంటి అంటే ఓటర్ టర్న్అవుట్స్ గురించి ఎందుకు ఎలిగేషన్స్ వస్తున్నాయి, అసలు డిస్క్రిపెన్సీ అనేది ఎక్కడ జరిగి ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అసలు దీన్ని అర్థం చేసుకోవడానికి మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే, నార్మల్గా మనకి మార్నింగ్ 8 o'clock నుంచి 7 o'clock నుంచి ఈవినింగ్ 5 వరకు కూడా పోలింగ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. సో ఒక్కొక్కసారి ఏంటంటే కొన్నిసార్లు సిచ్యువేషన్ ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉంటాయో, లేకపోతే ఏదైనా అల్లర్లు జరగడము, కొంచెం సేపు ఈవీఎంలు పనిచేయకపోవడమో, దానివల్ల కొంచెం టైం అటు ఇటు ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ జనరల్గా ఏంటంటే 5 o'clockకి అయ్యే టైంకి మనం చూస్తే గంటకి కూడా పోలింగ్ డే రోజు ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ రికార్డ్ అయింది అని చెప్పి మీడియాలో పర్సంటేజ్ అనేది డిస్క్లోజ్ చేస్తుంటారు. ఇక్కడ మెయిన్గా జరిగింది ఏంటి అంటే కనుక, ఏడిఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఎన్జిఓ అనమాట. ఇది ఏం చేసింది? సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేసింది. ఎందుకు ఫైల్ చేశారు అని అంటే, వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ ప్రాథమికంగా అంటే పోలింగ్స్ అన్ని ఫేజెస్లో ముగిసిన తర్వాత వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ రికార్డ్ అయిందని చెప్పిన దానికి అసలు ఫైనల్ ఫిగర్ అని చెప్పిన దానికి ఆల్మోస్ట్గా 5% డిఫరెన్స్ వస్తుంది. ఈ 5% డిఫరెన్స్ అంటే ఏంటి? మరి ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ చెప్పిన దానికి ఫైనల్ దానికి అని అంటే, ఇక్కడ ఏమైనా మ్యానిపులేషన్ జరిగిందా అని చెప్పి అపోజిషన్ పార్టీస్ కన్సర్న్స్ రేజ్ చేస్తున్నాయి అనమాట. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేయబోతుంది ఏంటి, అసలు ఓటర్ టర్న్అవుట్ అంటే ఏంటి, దీని గురించి సుప్రీంకోర్టు ఏం డిసైడ్ చేయాలనుకుంది, దాని విషయంలో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, అసలు ఏడిఆర్ రోల్ అనేది ఎలా ఉంది డెమోక్రటిక్ రిఫార్మ్స్ విషయంలో, ఫార్మ్ 17C అంటే ఏంటి, ఫార్మ్ 17A అంటే ఏంటి, ఇది ఎలా, దాని లీగల్ మ్యాండేట్ ఉందా లేదా, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో ఇక్కడ చూద్దాం వైఎన్ న్యూస్, తర్వాత అసలు పిటిషన్స్ ఏంటి, దాంతోపాటు ఫార్మ్ 17C అనేది ఏంటి, 17A అను ఇది 17Cకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఏడిఆర్ ఎందుకు పిటిషన్ ఫైల్ చేసింది, దాంతోపాటు ఈసీఐ రెస్పాన్స్ ఏంటి విషయంలో, దీని ఇంకంటే ఓటర్ టర్న్అవుట్స్కి సంబంధించి ట్రాన్స్పరెన్సీ పెరిగే విధంగా ఎక్స్పర్ట్స్ ఎలాంటి అడ్వైస్ ఇస్తున్నారు అనేది కూడా చూద్దాం. సో ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, మనకి పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దెన్ వైఎన్ న్యూస్, ఇది ఆల్రెడీ నేను చెప్పాను, ఈ రోజే సుప్రీంకోర్టు ఈ విషయంలో ఇంటర్వ్యూన్ అవ్వము అని చెప్పింది. ఆల్రెడీ నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానికి ఆన్సర్ చెప్పింది అనమాట. ఏంటంటే ఎప్పుడైనా ఫార్మ్ 17Cని డిస్క్లోజ్ చేయడానికి లీగల్ మ్యాండేట్ ఏం లేదు అని చెప్పింది. అసలు ఇది ఎవరికి డిస్క్లోజ్ చేస్తారు, వాళ్ళు ఏం అడిగారు, ఈసీ ఏం చెప్పింది అనేది మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ మొత్తం ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలక్షన్ కమిషన్ రివీల్ చేసిన డేటా. ఎప్పుడు రివీల్ చేసిన డేటా? ప్రాథమికంగా పోలింగ్ అయిన తర్వాత రిలీజ్ చేసిన పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్కి తర్వాత 48 hours తర్వాత ఫైనల్గా ఇది ఇంత పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ జరిగింది అని చెప్పిన దానికి ఎంత డిఫరెన్స్ వచ్చింది? ఆల్మోస్ట్గా 5% డిఫరెన్స్ వచ్చింది. ఇది ఒక ఫస్ట్ ఇన్స్టెన్స్. దీన్ని ఆపోజిషన్ పార్టీస్ ఏమంటున్నాయి, మ్యాన్యుపులేట్ చేశారు డేటాని, ఓటర్ టర్న్అవుట్స్ అనే దాన్ని 5% పెరిగింది అని అంటే గవర్నమెంట్ మ్యాన్యుపులేట్ చేసింది అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. థర్డ్ ఏంటి, రాంపూర్ అనే లోక్సభ కాన్స్టిట్యుయెన్సీలో ఏమైంది, ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ఫార్మ్ 17Cకి సంబంధించిన డేటా అడిగారు అనమాట. అసలు ఫార్మ్ 17C ఏంటనే నేను చెప్తాను. అప్పటి వరకు ఏంటంటే ఈ రికార్డ్ అడిగినప్పుడు ఆ రికార్డ్ అనే దాన్ని వాళ్ళు ఇవ్వలేదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఫార్మ్ 17C డేటా అనేది ఎలక్షన్ కమిషన్ నుంచి రిటర్నింగ్ ఆఫీసర్స్ జనరల్గా ఇస్తూ ఉంటారనమాట. కానీ ఇది డిక్లైన్ చేశారు ఇక్కడ. సో ఈ 3 reasonsని క్వశ్చన్ చేస్తూ ఏడిఆర్ ఏం చేసింది, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసింది. ఏమని, ఇక్కడ ఏదో జరుగుతోంది, ఎలక్షన్ కమిషన్ అనేది ట్రాన్స్పరెంట్గా ఓటర్ టర్న్అవుట్స్ అనే దాన్ని డిస్క్లోజ్ చేయట్లేదు అని చెప్పడం జరిగింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఫార్మ్ 17C అనేది ఏంటి అనేది తెలుసుకుందాం. ఇది ఎక్కడ లీగల్ మ్యాండేట్ ఉందా అంటే కాన్స్టిట్యూషన్లో లేదు, కానీ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 దాని కింద 2 types ఆఫ్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి ఓటర్కి సంబంధించి. దాంట్లో మనకి ఫార్మ్ 17A కానీ ఫార్మ్ 17C కానీ ఉన్నాయి. ఫార్మ్ 17A అంటే ఏంటి, ఇది ఎవరైతే పోలింగ్ బూత్కి వచ్చారో ఆ ఓటర్స్కి సంబంధించిన డేటా అంతా ఫార్మ్ 17Aలో ఉంటుంది. ఫార్మ్ 17C ఏంటి, వాళ్ళకి ఎన్ని ఓట్స్ రికార్డ్ అయినాయి అని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఫార్మ్ 17Cలో ఉంటుంది. ఇది అసలు జనరల్గా ఎవరి దగ్గర ఉంటుంది, పోలింగ్ ఏజెంట్స్ దగ్గర ఉంటుంది. అయితే ఈ రూల్స్ ప్రకారం ఏంటి, 1961 రూల్స్ ప్రకారం
రిటర్నింగ్ ఆఫీసర్స్ ఈ ఫామ్ 17C కాపీస్ని ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంటే పోలింగ్ ముగిసిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వడం వల్ల వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏంటి అంటే కనుక ఈ ఫామ్ 17Cని ఎవరైతే కంటెస్ట్ చేశారో వాళ్ళు ఉంచుకొని దాన్ని పోలింగ్ డే, కౌంటింగ్ డే ఉంటుంది కదా, కౌంటింగ్ డే రోజు ఈవీఎంలో కౌంట్ అయిన ఓట్స్ ఈ ఫామ్ 17Cలో రికార్డ్ అయిన ఓట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చెప్పి చూసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకని వీళ్ళు జనరల్గా రిటర్నింగ్ ఆఫీసర్స్ ఏం చేయాలి, ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇవి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ రాంపూర్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీలో ఇండిపెండెంట్ క్యాండిడేట్గా కంటెస్ట్ చేసిన వాళ్ళు అడిగినప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ అనేవాళ్ళు ఈ డీటెయిల్స్ని అంటే ఫర్నిష్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. సో ఇవన్నీ కూడా ఇంకా బలాన్ని ఇస్తున్నాయి అన్నమాట. దెన్ ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఇది క్యాండిడేట్స్కి ఇస్తారు అని నేను ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ ఈ డేటాలోకి సంబంధించి ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా వాళ్ళు డిస్క్లోజ్ చేయకపోయినా కూడా ఆ డిస్ప్యూట్ అనేది ఎక్కడికి వెళ్తుంది, హైకోర్టుకి వెళ్తుంది. మీకు జనరల్గా తెలిస్తే మనకి డిస్ప్యూట్స్ అనేవి ఎలక్షన్స్కి సంబంధించి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఎవరు సెటిల్ చేస్తారు, అది సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది. దానికి అది ఒరిజినల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్. మరి ఒకవేళ డిస్క్వాలిఫికేషన్ విషయాలు చూడాలి అని అంటే కనుక మనకి 2 రకాల డిస్క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఒకటి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కానీ 1951 కానీ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన డిస్క్వాలిఫికేషన్స్ కేసెస్ అయితే ఎవరు డిసైడ్ చేస్తారు, యూనియన్ లెవెల్లో ప్రెసిడెంట్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ కన్సల్టేషన్. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కన్సల్టేషన్ అనేది ప్రెసిడెంట్ మీద బైండింగ్గా ఉంటుంది. మరి ఆన్ ద అదర్ హ్యాండ్ స్టేట్స్లో గవర్నర్ ప్లస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని కన్సల్ట్ చేసి గవర్నర్ ఈ డెసిషన్ అనేది బైండింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కేసెస్ని వీళ్ళు సాల్వ్ చేస్తారు. జనరల్గా 102 Clause 1లో మనకి డిస్క్వాలిఫికేషన్స్ ఉంటాయి. మరి ఇంకొక కేటగిరీ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవి 102 Clause 2లో ఉంటాయి అన్నమాట. ఇవేంటి, యాంటీ డిఫెక్షన్కి సంబంధించినవి, ఈ యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి. సో డిఫెక్షన్లో ఎవరు డిసైడింగ్ అథారిటీ, మనకి ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటారు. అంటే ఎవరైతే స్పీకర్ కానీ లోక్సభకి చైర్మన్ ఆఫ్ రాజ్యసభ వీళ్ళిద్దరూ కూడా ఈ కేసెస్ని డిసైడ్ చేస్తారు. ఇవి ఎప్పుడు ఈ డిస్క్వాలిఫికేషన్ అనేది పిక్చర్లోకి వస్తుంది, ఆల్రెడీ ఎలక్ట్ అయినాక ఒకవేళ వాళ్ళ ఎలక్షన్కి సంబంధించి ఏదన్నా డిస్ప్యూట్ వచ్చి అవి డిస్క్వాలిఫికేషన్ గ్రౌండ్స్ అవునా కాదా అని డిసైడ్ చేయడానికి వీళ్ళు రెస్పెక్టివ్ అథారిటీస్. కానీ ఇక్కడ హైకోర్టుకి ఎలాంటి అధికారాలు ఉన్నాయి, అసలు ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఏదైనా డిస్క్రిపెన్సీస్ జరిగాయి అని క్వశ్చన్ ఉంటే కనుక బోత్ ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కేసెస్ కానీ ఎవరు డిసైడ్ చేస్తారు, ఆర్ హైకోర్ట్స్ డిసైడ్ చేస్తారు అనమాట. అంటే ఏ పర్టికులర్ ఏరియాలో జరిగిందో ఆ హైకోర్ట్ అని టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. దెన్ ఇక్కడ ఏడీఆర్ పిటిషన్లో ఏం అడుగుతోంది, అసలు పోలింగ్ స్టేషన్స్లోంచే ఒక పర్టికులర్ పోలింగ్ అయిపోగానే 48 hours లోపల ఆ పోలింగ్ స్టేషన్ వైజ్ డేటా అనేది ఎలక్షన్ కమిషన్ డిస్క్లోజ్ చేస్తే అది ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టుని అడగటం జరిగింది, అంటే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో 48 hours లోపల డేటా అనేది వెబ్సైట్స్ లోపల పెడితే కనుక ట్రాన్స్పరెన్సీ ఉంటుందని చెప్పింది. దాంతోపాటు చాలాసార్లు పోలింగ్ ఏజెంట్స్ అనేవాళ్ళు ఈవినింగ్ 5 o'clock వరకు లేకపోతే 6 o'clock వరకు పోలింగ్ ముగిసే వరకు ఉండట్లేదు. దానివల్ల ఫామ్ 17C తీసుకోకుండా వాళ్ళకి కష్టమవుతోంది అని కూడా చెప్తోంది అనమాట. దెన్ ఎలక్షన్ కమిషన్ రెస్పాన్స్ ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, అసలు ఈ ఫామ్ 17C అనే దాన్ని డిస్క్లోజ్ చేయడానికి లీగల్ మ్యాండేట్ లేదు. ఎవరికి మాత్రం డిస్క్లోజ్ చేస్తున్నాం, కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 ప్రకారం ఓన్లీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఫామ్ 17C డిస్క్లోజ్ చేస్తున్నాం. కానీ పబ్లిక్ అందరికీ ఓటర్ టర్న్అవుట్ సంబంధించి ఈ ఫామ్ 17Cని డిస్క్లోజ్ చేయడానికి లీగల్ మ్యాండేట్ ఏమీ లేదు. లీగల్ మ్యాండేట్ లేకపోవడం అంటే ఏంటి, స్టాట్యూటరీగా బ్యాకప్ అనేది ఏం లేదు, మనకి లా అనేది ఏం ఆథరైజ్ చేయట్లేదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇది ఎలక్షన్ కమిషన్కి వాలంటరీ అండ్ నాన్ స్టాట్యూటరీ ఇనిషియేటివ్గా మాత్రమే ఉంది. అంటే మనకి లా లేదు, ప్లస్ ఇది ఎలక్షన్ కమిషన్ తనంతట తను చేస్తుంది. సో ఇక్కడ మాకు ఏ బ్యాకప్ లేదు కాబట్టి ఏ చట్టం చెప్పట్లేదు, మా అంతటా మేము ఇది డిస్క్లోజ్ చేస్తున్నాం, దాంతో మీరు ఇంకా మమ్మల్ని ఇట్లా 17C అని అడగండి అంటున్నట్టు చెప్పారు. దెన్ ఇనిషియేటివ్ ఫర్ ట్రాన్స్పరెన్సీ అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఆల్రెడీ మేము ఇలా ఇవ్వడం అనేది ట్రాన్స్పరెంట్ మెజర్ అని చెప్తున్నారు. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి,
ఓటర్ టర్న్అవుట్ యాప్ అనేది ఉంది. సో మనం కూడా ప్లే స్టోర్ ఉన్న యాప్ స్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్లో ఉండే డేటా అంతా సెకండరీ డేటా, అంటే కన్ఫర్మ్డ్గా ఫైనల్ డేటా కాదు, ఇది సెకండరీ డేటా మాత్రమే. సో ఫైనల్ డేటాకి దీనికి వేరియేషన్స్ ఉండొచ్చు అని కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. దీంట్లో నుంచి ఏదైనా మనకి డౌట్స్ ఉంటే కనుక అవన్నీ మిస్లీడింగ్ను బ్యాడ్ ఇంటెన్షన్తో చేసిన ఎలిగేషన్స్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి, దాని ఇండిపెండెన్స్ న్యూట్రాలిటీ గురించి, అంతేకాని మేము ట్రాన్స్పరెంట్గానే ఉన్నాము అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. మరి ఈ విషయం గురించి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? ఎప్పుడూ కూడా ఈసీ అనేది ఓటర్ టర్న్అవుట్కి సంబంధించి నెంబర్స్ ఇస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ పోలింగ్ స్టేషన్లో ఇంతమంది ఓట్ చేశారు అని చెప్పి నెంబర్స్ ఇస్తారు. కానీ ఒక్కసారే నెంబర్స్ ఇవ్వకుండా పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది ఇచ్చారనమాట. ఇది ఒకటి వాళ్ళు రైజ్ చేస్తున్న కన్సర్న్. దాంతోపాటు వాళ్ళు ఏం చెప్తున్నారు? ట్రాన్స్పరెన్సీని పెంచడానికి ఏం చేయాలి అని అంటున్నారు? అప్లోడ్ ఏ స్కాన్డ్ కాపీ. ఎవరిది ఇవ్వాల్సి ఉంటుంది? ఈ ఫామ్ 17C సంబంధించిన స్కాన్ కాపీ అనే దాన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ అవ్వగానే వెంటనే దాన్ని స్కాన్డ్ కాపీని అప్లోడ్ చేయడం వల్ల ట్రాన్స్పరెన్సీ మళ్ళీ ఇంకా పెరుగుతుంది. దాంతోపాటు ఏమవుతుంది? కొన్ని పొలిటికల్ పార్టీస్కి ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్ వల్ల, అంటే చిన్న చిన్న పొలిటికల్ పార్టీస్కి ప్రతి పోలింగ్ బూత్లో మనకి పోలింగ్ స్టేషన్ ఏజెంట్స్ అనేవాళ్ళు ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఫామ్ 17Cని కలెక్ట్ చేసుకోకపోతే వాళ్ళ విషయంలో ఏం జరిగిందో తెలియదు కదా. ఇలాంటివన్నీ కూడా కన్స్ట్రైంట్స్గా ఉంటాయి. కాబట్టి అలా ఫామ్ 17C అనేది పోలింగ్ ఏజెంట్స్కి ఇచ్చే బదులు అది వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే స్కాన్డ్ కాపీ లాగా ట్రాన్స్పరెన్సీని ఎన్హాన్స్ చేస్తుందని చెప్పి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ చెప్తున్నారు. మరి ఎంత ఇక్కడ డిస్కషన్లోకి వచ్చిన ఈ ADR అనేది ఏంటి అంటే కనుక అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ఇది ఒక ఎన్జిఓ ఎవరు ఫామ్ చేశారు? IIMలో ఉన్న ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కలిసి దీన్ని ఫామ్ చేశారనమాట. ఇది 3 మెయిన్ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది మన ఎలక్టోరల్ రిఫార్మ్స్లో. ఏం మెయిన్ ఇనిషియేటివ్స్ వచ్చాయి దీనివల్ల? ఇది 1990sలో క్యాండిడేట్స్ వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ దాంతోపాటు వాళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అండ్ వాళ్ళ ఎసెట్స్ అనేవి డిస్క్లోజ్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, దాన్ని సుప్రీంకోర్టు కూడా మ్యాండేట్ చేసి ఎలక్షన్ కమిషన్ ఇవి మీరు చూడాలి అని చెప్పడంతో మనకి ఇప్పుడు కూడా క్యాండిడేట్స్ ఎవరైతే కంటెస్టింగ్ ఉన్నారో వాళ్ళు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ వాళ్ళ స్పౌజ్ అండ్ 2 మైనర్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎసెట్స్ కూడా డిస్క్లోజ్ చేస్తున్నారు. ఇవి చేయకపోతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎసెట్స్ కానీ డిస్క్లోజ్ చేయకపోయినా, లేకపోతే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ టైం లిమిట్ లోపల డిస్క్లోజ్ చేయకపోయినా అది వన్ ఆఫ్ ద గ్రౌండ్ ఫర్ డిస్క్వాలిఫికేషన్. దెన్ సెకండ్ థింగ్ ఏంటి? నోటా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, నన్ ఆఫ్ ద అబౌవ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేసింది. దెన్ థర్డ్ మెయిన్ థింగ్ ఏంటి? మీకు తెలిసిందే రీసెంట్గా ఎలక్టోరల్ బాండ్ స్కీమ్. ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ విషయంలో కూడా ADRA మొత్తం ఆ కేసుని ఫైల్ చేసి ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ నల్లిఫై చేయడానికి కూడా అదే కృషి చేసింది అనమాట. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ లేదు అనేది. సో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏంటి? ఎలక్టోరల్ ప్రాసెస్ మొత్తంలో కూడా వాళ్ళకి ట్రాన్స్పరెన్సీ కోసం ఫైట్ చేస్తున్నారు. ఇలా వివిధ విషయాలలో వాళ్ళు ఫైట్ చేసింది ఫార్ములేట్ అయినవి ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. దెన్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే దాన్ని మీరు ఈవెన్ NGOs GS పేపర్ 2లో గవర్నెన్స్ సెక్షన్లో మనకి రోల్ ఆఫ్ NGOs, సివిల్ సొసైటీస్ ఉంది కదా, అలాంటి చోట్ల మీరు వీటిని ఎగ్జాంపుల్స్గా కోట్ చేయొచ్చు. దానివల్ల మీకు వాల్యూ ఎడిషన్ అవుతుంది, మార్క్స్ కూడా ఎక్స్ట్రా వస్తాయి. దెన్ నిన్న ఇచ్చిన ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. Which of the following statements with respect to appointment of judges in Supreme Court of India? So ఇక్కడ Supreme Court of India లో judges appointments గురించి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఫస్ట్ వన్, President of India appoints judges of Supreme Court. కరెక్టే. హైకోర్ట్ జడ్జెస్ ను కూడా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. దెన్ Chief Justice of India is appointed by President after consultation with such judges of the Supreme Court of India and High Courts. సో జనరల్గా CJIని అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ అదర్ జడ్జెస్ని కన్సల్ట్ చేయరు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. దెన్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ కొలీజియం ఆఫ్ సీనియర్ జడ్జెస్. 4 senior judges ఉంటారు, ఇది కరెక్ట్. సో ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్ కరెక్ట్, ఆన్సర్ 1 and 3 ఓన్లీ. దెన్ ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. ద టెన్యూర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ ఈజ్ 5 years or until the age of 65, whichever is earlier, 5 or until the age of 62, whichever is earlier, 6 years or until the age of 65, whichever is earlier, and 6 years or until the age of 70, whichever is earlier. ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఓటర్ టర్న్అవుట్ ఇన్ ద ఎలక్షన్. హౌ డస్
voter turnout impact the democratic process? Illustrate the examples from recent elections in India. ఇది మెయిన్స్ క్వశ్చన్. సో ఈ రోజు మనం వీడియో ఎండింగ్కి వచ్చేసాం కదా. ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం? ప్రధానంగా మనం ఓటర్ టర్న్అవుట్స్ గురించి ఉన్న కాంట్రవర్సీ ఏంటి, ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి గల కారణం ఏంటి, ఏడీఆర్ ఏం ఎక్స్పెక్ట్ చేసింది, దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం రెస్పాన్స్ ఇచ్చింది, దాంతోపాటు అసలు ఈ ఫామ్ 17C అనేది ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఈ రోజుకి సంబంధించిన వీడియో డిస్కషన్. రేపు ఐఆర్పీలో భాగంగా ఎంటైర్ కరెంట్ అఫైర్స్ అనేవి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, స్పీసెస్ ఇన్ న్యూస్ కానీ, రిపోర్ట్స్ ఇన్ న్యూస్, రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ కానీ, ఇలాంటివి ఇంకా మిస్లేనియస్ థింగ్స్ ఏవైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్కమింగ్ టీఎస్పీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్లో అన్ని సెక్షన్స్లో నుంచి కూడా హైలీ ప్రాబబుల్ టాపిక్స్ ఏమైతే ఉంటాయో అవి రేపు మార్నింగ్ 8 to 1 కవర్ చేయడం జరుగుతుంది లైవ్లో. మీరు అటెండ్ అయ్యి లైవ్లో డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, ఐ విల్ రెస్పాండ్ డెఫినెట్లీ. ఇది రేపు మార్నింగ్ 8 to 1 అనేది లైవ్ జరుగుతుంది యూట్యూబ్ ఛానల్లో. డూ వాచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ వెరీ గ్రేట్ డే.